ఈ ఒక్క టెక్నిక్తో సంభోగం చేస్తే స్వర్గం ఎలా ఉంటుందో మీరే అనుభవిస్తారు. ఒక్కసారి నిజంగా ఆలోచించండి. మీ సంభోగ జీవితం నిజంగా మీకు పూర్తిగా సంతృప్తినిస్తుందా? లేకపోతే ఇంకా ఏదో మిస్ అవుతున్నట్టుగా అనిపిస్తుందా? అదే మిస్ అయ్యేది ఈ ఒక్క టెక్నిక్. చాలామంది అనుకుంటారు సంభోగం అంటే వేగం, ఆత్రం, ముగింపు అంతే అని. కానీ నిజం ఏమి అంటే ఆ మధురమైన అనుభూతి, ఆ స్వర్గం లాంటి ఫీలింగ్ వేగంలో కాదు, నెమ్మదిలో దాగి ఉంటుంది. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన టెక్నిక్ ఏంటంటే నెమ్మదిగా ఆస్వాదించే టెక్నిక్. భాగస్వామిని తొందరపడకుండా ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ మెల్లగా దగ్గరవ్వటం. కళ్ళలోకి నేరుగా చూడండి. మెల్లగా మాటలు చెప్పండి. స్పర్శలో ఆప్యాయతను చూపించండి. ఈ చిన్న చిన్న క్షణాలే మనసును మెల్లగా కరిగిస్తాయి. కళ్ళలోకి నేరుగా చూడండి. మెల్లగా మాటలు చెప్పండి. స్పర్శలో ఆప్యాయతను చూపించండి. ఈ చిన్న చిన్న క్షణాలే మనసును మెల్లగా కరిగిస్తాయి. భాగస్వామి మనసు పూర్తిగా తెరుచుకున్నప్పుడు ఆ అనుభూతి మరింత గాఢంగా మారుతుంది. అప్పుడు ప్రతి స్పర్శ, ప్రతి క్షణం అసలైన ఆనందాన్ని ఇస్తుంది. వేగంగా పూర్తి చేయటం వల్ల కేవలం అలసట మాత్రమే వస్తుంది. కానీ నెమ్మదిగా ఆస్వాదిస్తే అది నిజంగా స్వర్గం లాంటి అనుభూతిని ఇస్తుంది. మీరు ప్రయత్నించాల్సిన 3 విషయాలు ఏమిటంటే తొందరపడకండి, ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి, భాగస్వామి స్పందనను గమనించండి, ప్రతి స్పర్శలో భావాన్ని కలపండి. ఇవి పాటిస్తే మీ అనుభవం పూర్తిగా మారిపోతుంది. మరిన్ని ఇటువంటి వీడియోల కొరకు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.